ఒక్క దెబ్బకి రెండు పిట్టల్లాగా నిగనిగలాడే ఈ నల్ల వంకాయలతో ఒకటేసారి రెండు రెసిపీస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. వంకాయల్ని రౌండ్ గా కట్ చేసుకొని ఫోర్క్ తో ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పక్కకు పెట్టేసుకొని ఒక ప్లేట్ లో 2 స్పూన్లు శనగపిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ అలాగే వాటర్ కూడా వేసేసి ముద్దలా కలిపేసుకొని వంకాయ ముక్కలకి అప్లై చేసి పక్కకు పెట్టుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ వంకాయ ముక్కలు అన్నిటిని నీట్ గా సర్దేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై అయ్యే వరకు వంకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్నామంటే వంకాయ పాన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అలాగే వీటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్లోకి పెరుగు తీసుకొని సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపి పక్కకు ఉంచుకొని ఒక పాన్ లో ఆయిల్ వేసి పోపు వేసుకొని కారానికి తగినన్ని పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు, ఆనియన్స్, సాల్ట్, పసుపు వేసి ఆనియన్స్ కొంచెం మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెరుగులో వంకాయ ముక్కలు కొన్ని యాడ్ చేసుకొని ఈ పోపు వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే వంకాయ పెరుగు పులుసు కూడా రెడీ.